అందరికీ జై భీమ్ జై పులే. మరి నేడు తెలంగాణ రాష్ట్రంలో పేదల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి. అలా ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో చూసుకున్నట్లయితే భూదాన భూములు మరి పేదలు నివసిస్తున్నటువంటి ఆ భూములలో మరి ఇప్పుడున్నటువంటి ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క గారు మరి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. అక్కడ పేదలు మరి కరెంటు లేదు, పేదలకు అక్కడ తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. మరి 10 ఏళ్లకు పైగా 2013 నుంచి అక్కడ వాళ్ళు నివసించడం జరుగుతుంది. మరి ఈరోజు అక్రమంగా అప్పుడున్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఏది ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాలు ఉండకుండా వాళ్ళ అనుచరుల దుర్మార్గాలకు ఇలా పేద ప్రజలు బలవుతారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండ్రు. ఈ తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క అనుచరులాట మరి వాళ్ళు పేద ప్రజలు మరి వాళ్ళ ఇళ్లను కూల్చేటువంటి పరిస్థితి మరి ఖమ్మం జిల్లాలో ఉన్నది. ఆ ఖమ్మం జిల్లాలో జరుగుతున్నటువంటి సంఘటనలు మరి ప్రజలకు చూపించేందుకు మరి జర్నలిస్టులు అయినటువంటి మనతోలు రఘు కానీ మరి అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు మరి పేద ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూపించడానికి వెళ్తే ఈ ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి మరి ముఖ్యమంత్రి యొక్క కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మరి అక్రమంగా జర్నలిస్టులను తొలివెలుగు రఘు గారిని మరికొంతమంది జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. ఈ అక్రమ అరెస్టును మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా భూదాన భూముల గురించి మరి హైకోర్టే చెప్పింది, అక్కడ ఉన్నటువంటి నీళ్లను కూల్చొద్దు, వాళ్ళ కరెంటు నీళ్ళు అని కోర్టు చెప్పినా కూడా కోర్టు ఆదేశాలను మరి ధిక్కరించి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా పేద ప్రజల మరి పక్షాన మరి పేద ప్రజలను అనువనున వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళకు ఆ పరిస్థితి నీళ్లు కానీ కరెంటు కానీ మళ్ళీ ఇల్లు కానీ కట్టియాల్సినటువంటి ఈ యొక్క ప్రభుత్వం ఉన్నటువంటి పాలకులే మరి వాళ్ళ ఇళ్లను కూల్చేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వారి జర్నలిస్టుల యొక్క అక్రమ అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇలా రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా మరి జర్నలిస్టుల అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. మరి ఆయన పదవి అయింది. మరి ఇలా మీరు కూడా ఈ యొక్క జర్నలిస్టులను కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తారు. మీకు రాబోయే రోజుల్లో కూడా మీ ముఖ్యమంత్రి పదవి కూడా పోయే అవకాశం ఉన్నది. కాబట్టి తక్షణమే ఆ పేదలకు మరి యొక్క వాళ్ళకు పక్కా ఇల్లు ఇచ్చి వాళ్ళకి కరెంట్ ఇవ్వాలి తప్ప ఎవరైతే మీరు ఆ కొమ్ము కాసేటువంటి వాళ్ళకు కొమ్ము కాస్తే మరి అదే పేద ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు. మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా మరి చెప్తారు, ఓట్లప్పుడు వస్తారు, ఓట్లప్పుడు వచ్చి మళ్ళీ యొక్క ప్రజలు మళ్ళీ బతిలాడతారు అంటారు. మరి ప్రజలు కూడా మనం ఆలోచన చేయాలి. పేద ప్రజలు ఇలా ఆధిపత్య పార్టీలో ఉన్న నాయకులు ఓట్లప్పుడు వచ్చి మన ప్రలోభాలకు గురి చేసి ఆఖరికి మళ్ళా మన ఇళ్ళ మీదే దాడి చేసే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి పాలకులను ఎన్నుకునేటప్పుడు ఓటేసేటప్పుడే ప్రజలు ఆలోచన చేయాల్సిందిగా కోరుకుంటూ తక్షణమే మరి అరెస్ట్ అయిన జర్నలిస్టులను విడుదల చేయాల్సిందిగా మరి యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లకు ఏదైతే వందలాది జేసీబీలు మరి పోలీసు బలగాలతో పోయి ఇళ్లను కూర్చడానికి వచ్చినటువంటి మరి వాళ్ళ సిబ్బంది మీ యొక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని మరి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే అది ఖాళీ చేసి పేద ప్రజలను మరి వాళ్ళు ఉండే విధంగా మీరు ఏర్పాట్లు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ జై భీమ్ జై పులే జై భారత్.